ఇండియాస్ గాట్ లేటెంట్ వివాదం నేపథ్యంలో ఓటీటీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ రూల్స్ 2021లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్ ను ప్రసారం చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. చిన్నారులకు ఏ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ పై ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ప్రకటనలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. నైతిక విలువలను పాటించాలని పేర్కొంది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారా అని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీలకు వార్నింగ్ ఇచ్చింది మోదీ సర్కార్. ఇండియాస్ గాట్ లేటెంట్ వివాదం నేపథ్యంలో ఓటీటీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ రూల్స్ 2021లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్ ను ప్రసారం చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. చిన్నారులకు ఏ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ పై ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ప్రకటనలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. నైతిక విలువలను పాటించాలని పేర్కొంది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారా అని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీలకు వార్నింగ్ ఇచ్చింది మోదీ సర్కార్.